నమస్తే. ఏం పేరు? యేసుపాదం. ఆ? యేసుపాదం. యశ్పాదం. ఏం చేస్తుంటారు మీరు? లారీ ఆఫీసు. లారీ. ఓకే. సో ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? ఏలూరు యనమలూరుపేట. ఏలూరే లోకల్. సో మరి ఎట్లా ఉంది మరి ఏలూరులో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తాజా పరిస్థితులు? ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎట్లా ఉంది మరి తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? తాజా పరిస్థితులు అనేవి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ జనాలకి చేసింది ఏమీ లేదు. ఏంటి లేనోడికి ఉన్నవాడికి ఒకే స్థానం. ఏంటి లేనోడికి లేనట్టే ఉంది, ఉన్నవాడికి ఉన్నట్టే ఉంది. ఉన్నవాడికి చేసేది తప్ప లేనోడికి ఏమీ చేయలే. అది ఏదో పథకాలు ఇస్తున్నాం బాగా పెడుతున్నాం అంటున్నారు. అవన్నీ ఆ పథకాలు అనేవి ఇచ్చేవాడికి ఇస్తున్నారు, చెప్తున్నాను కదా, ఇచ్చేవాడికి ఇస్తున్నాడు తప్ప అసలు లేనివాడికి అసలు పథకాలు లేవు. కరెక్ట్ అర్హులకైతే రావట్లేదా? అర్హులకి రావట్లా. అనర్హులు ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఉన్నాయి, ఒక్కొక్కడికి 4 వేసి ఉన్నాయి, అసలు లేనివాడికి అసలు లేవు. కానీ ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్టే అంటారా? ఉచిత పథకాలు ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇవ్వడా? ఉచిత పథకాలు ఇచ్చి జనాల మీద రూపాయి వడ్డీ వేస్తున్నాడు, అంతేగాని జనాలకేమీ ప్రయోజనం చేయట్లే. అంటే అప్పుల రాష్ట్రం అవుతుంది. అప్పుల రాష్ట్రం అవుతుంది, జనాలను అప్పులు పాలు చేస్తున్నాడు. అది సో మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి? అభివృద్ధి విషయం అయితే మాత్రానికి మనం చెప్పలేం, ఎందుకంటే అది అభివృద్ధి అయిందా లేదనేది జనాలకే తెలియాలి. జనాల్లో ఒకరినే అయినా కానీ మాకు అభివృద్ధి అనేది కనబడతలా. అది అంటే ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ కంపెనీలు ఏమైనా కొత్తగా రావడం కానీ ఏమైనా ఉపాధి కల్పించడం అట్లాంటిది ఏమైనా? అటువంటి ఏమీ లేవు. ఏంటి ఇసుక మాఫియా, ఇసుక మాఫియా తప్ప వేరేది ఏమీ లేదు అక్కడ. కానీ ఇప్పుడు మీకు పిల్లలు ఉండొచ్చు, సో మరి వాళ్ళకి ఉద్యోగాల విషయంలో చూసుకుంటే అసలు నో క్వశ్చన్. బీటెక్ ఇంజనీరింగ్ చదివి ఒక్కొక్కటి 7 సంవత్సరాలు అయింది, ఇంట్లో పడి తింటాం తప్ప వాళ్ళకి ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తా అని చెప్పడం అసలు చెప్పడమే, చేయడం లేదు. మద్యపాన నిషేధం గురించి ఏం చెప్తావు? మద్యపాన నిషేధం ఏమన్నా అందరూ పెట్టారు, ఈయన పెట్టాడు. 3 నెలలు చేశాడు, 4 నెలలు రిలీజ్ అన్నాడు. ఇంకోటి 3 రాజధానుల పరిస్థితి ఏంది మరి? మూడు రాజధానులు అసలు విడదీయలేదుగా. పరిశ్రమలు పెట్టేస్తానన్నాడు, ఇక్కడ విమానాశ్రయం పెట్టేస్తానన్నాడు, ఉద్యోగాలు కల్పించేస్తానన్నాడు, స్మార్ట్ సిటీ అన్నాడు, ఏదీ లేదు. ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మీకు అంటే ఓటు హక్కు ఉపయోగించుకునే టైం వచ్చింది, సో మరి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటారు ఈసారి? మేము మాత్రానికి తెలుగుదేశానికి తీర్పిస్తామండి. అదే కూటమిగా వస్తుంది తెలుగుదేశం పార్టీ, సో ఎట్లా ఉంటుంది మరి, ఏమైనా ఛాన్స్ ఉంటుంది మంచిగా? అదే కూటమి అనేది మనం అయితే చెప్పలేం, కానీ మేము మాత్రం తెలుగుదేశమే. సరే బాబాయ్, థ్యాంక్ యూ.